మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తాలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఐలాండ్స్ ను తొలగించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా, లక్ష్మీ థియేటర్ చౌరస్తా వద్ద సుమారు 11 కోట్ల రూపాయలతో నిర్మించిన ఐలాండ్స్ ను తొలగించడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఐలాండ్స్ ను కూల్చివేసి 11 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఐలాండ్స్ లో నిర్మించిన రాజ్యాంగ చిహ్నాలను తొలగించి రాజ్యాంగాన్ని అవమానించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల పట్టణంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మంచి ఆలోచన ఉన్న మంచిర్యాల నియోజక ప్రజలకు అంబేద్కర్ సాక్షిగా చేతులు జోడించి ఈ ప్రయాణికానికి నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా. పరిపాలన కాదు, ఇక్కడ రౌడీ పరిపాలన, గుండాజం పరిపాలన, ఇక్కడ బెదిరించే పరిపాలన జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మాండంగా ఇక్కడ మంచి మంచాలు తీసేశారు. ఈరోజు జంక్షన్లు మున్సిపల్ నిధులతోటి ఆనాడు చైర్మన్ కౌన్సిల్ అందరూ 4 కోట్లతో 4 జంక్షన్లు పెట్టిన తర్వాత ఒక దురాలోచనతో మంచాల మీద కక్షతోటి ఆనాడు దివాకర్ రావు, ఆనాడు మున్సిపల్ చైర్మన్ కేసీఆర్ గారు ప్రతిపాదించిన అన్ని కూలగొట్టాలి. ఎంత బ్రహ్మాండంగా ఉందయ్యా. అబద్ధాల కోరు ప్రేమ్ సాగర్ ఒక సందర్భంలో 2 నెలల కింద ఏమంటే 11 మంది తెచ్చారు, ఇంకెంతమంది కావాలన్నాడు. నువ్వు 11 మంది ఎవరైతే చనిపోయిన అన్నవో డిసెంబర్ 3 తర్వాత ఒక్కసారి ప్రకటించు. ఇదే అంబేద్కర్ దగ్గర నేను వేస్తాను. రాజ్యాంగ నిర్మాత నువ్వు చూపెట్టిన మరుక్షణమే ఇక రాజకీయాల కోసం మాట్లాడని ఇక్కడ నేను శపథం చేస్తున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే 11 లిస్టు అంబేద్కర్ దగ్గర పెట్టు. 11 లిస్టు అంబేద్కర్ పెట్టు. నువ్వు ఎందుకయ్యా నోరిపుతా అబద్ధమా? ఈ జంక్షన్లు ఎలాంటి లేవు, సిగ్నల్స్ లేవు, బ్రహ్మాండంగా పోతున్నాయి. అదే కరీంనగర్లో ఇందిరాగాంధీ చూడండి ఎంత పెద్దగా ఉండదు. అదేవిధంగా చొక్కరావు గారిది చూడండి ఎంత పెద్దగా ఉండదు. అదేవిధంగా శ్రీపాదరావు గారిది చూడండి కరీంనగర్లో ఎంత పెద్ద జంక్షన్. చూసిరా ఒకసారి కరీంనగర్ జిల్లాలో చూసిరావు అయ్యా ప్రేమ్ సాగర్ రావు. ఎందుకయ్యా నీకు దురాలోచన? ఇది నువ్వు కూడగొడితే నువ్వు గొప్పని అనుకుంటున్నావా? నాకన్నా పెద్ద హీరో లేడు అనుకుంటున్నావా? ఒకనాడు హీరో, మరొకనాడు జీరో. ఈ మంచాల నియోజకవర్గంలో ఎగిరేది కూడా గులాబీ జెండా ఎమ్మెల్యే ఇక్కడ గెలుతున్నమాట కూడా చెప్పడం జరుగుతుంది. ఎన్ని నష్టం చేస్తావయ్యా? అదో 11 కోట్లు, ఇదో 4 కోట్లు. మీరంతా నష్టం చేసే పనేనా? ప్రజా డబ్బు ఇది, ఎవరి సొంత డబ్బు కాదు ఇది, ప్రభుత్వ డబ్బు ఇది. ప్రభుత్వ కదా నువ్వు ఖాళీ చేస్తున్నావు, నువ్వు లూడి చేస్తున్నావు. ఇన్ని గడువులకు, ఇన్ని దాడులకు పూర్తిగా పోలీసు వ్యవస్థ ఆ ప్రేమ్ సాగర్ చేతులుంది చెప్పినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నడో ఒకనాడు ఏదో కమిటీ వస్తుంది, ఏదో ఒక మంచి ఆఫీసర్ వస్తాడు, మీ రంగం బయటపడుతుంది. ఇక్కడ వచ్చిన వ్యక్తి ప్రేమ్ సాగర్ ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తి కాదు. అందుకే మంచాల మీద కక్ష. ఆనాడు జిల్లా కావద్దన్నాడు, ఇంకోటి కావద్దన్నాడు, అన్ని కూలగొట్టే కార్యక్రమాలు 28లో అప్పుడు గుణపడని చెప్పండి. ఇక్కడ బ్రహ్మాండంగా రాజ్యాంగం అంబేద్కర్కి ఇవ్వాలా, అవి తీసేసినాను ఇవ్వాలా. అంబేద్కర్ మీకు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారితో సహా ఇలా రాష్ట్రంలో ఉన్న మంత్రులతో సహా అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగాన్ని నువ్వు తీసేసినావు. ఇలా బట్టి విక్రమ గారు డిప్యూటీ సీఎం గారు
మంత్రులు రాజనరసింహ గారు, ఇంకా దళిత మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఈ రోజు మీ ఎమ్మెల్యే చేసిన పనిని క్షమాపణ చెప్తారా చెప్పరా ఇలా నేను డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారిని, బట్టి విక్రమార్క గారిని, రాజు నరసింహ గారిని, దళిత ఎమ్మెల్యేలను ఈ రాజ్యాంగాన్ని కూడా తీసేసిందంటే, అంబేద్కర్ రాజ్యాంగం తీసిందంటే ఇలా అంబేద్కర్ని అవమానపరిచింది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రేమ్ సాగర్ రావు ప్రేమ్ చేసింది కాబట్టి ప్రేమ్ సాగర్ మీద చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో మంచిర్యాల నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చిత్రపటాలకు పాల అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి రాష్ట్రంలో 11,600 కోట్ల నిధులు మంజూరు చేయగా, మంచిర్యాల నియోజకవర్గంలోని దండపల్లి మండలంలోని రెబ్బెనపల్లి గ్రామంలో గల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 200 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుల భారీ చిత్రపటానికి పాల అభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపామని అన్నారు. ఇలా పోయలేదు బాధ్యత కొద్దిగా లేపాలేదు. 9 నెలల బాలుడు కూల్ డ్రింక్ బాటిల్ క్యాప్ మింగి మరణించిన ఘటన లక్షలపేట మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో ఆదివారం జరిగింది. ఎస్ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం ఆసిఫాబాద్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సురేందర్ కు భార్య, కుమార్తె, కుమారుడు రుద్రాయన్ ఉన్నారు. ఆదివారం సాయంత్రం బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండడంతో కొమ్ముగూడెం వెళ్లారు. అక్కడ బాలుడు కూల్ డ్రింక్ బాటిల్ మూత నోట్లో పెట్టుకుని ఆడాడు. తర్వాత అది గొంతులోకి జారింది. ఊపిరి ఆడకపోవడంతో తల్లిదండ్రులు వెంటనే క్యాప్ తీసి కారులో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అయ్యో పేరెంట్స్ వచ్చిల్లా పేరెంట్స్ లేరు వాళ్ళ అమ్మ అక్కడ ఉన్న చూడు అక్కడ మంచిర్యాల అంతర్గం గోదావరి బ్రిడ్జి రాజకీయ కక్షలతోనే నిలిపివేశారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది వద్ద గత ప్రభుత్వ హయాంలో నిర్మించాలనుకున్న స్థలాన్ని ఆయన స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు రాజకీయ కక్షలతోనే మంచిర్యాల అంతర్గాం గోదావరి నదిపై నిర్మించే బ్రిడ్జిని నిలిపివేశారని ఆరోపించారు. 2 జిల్లాల ప్రజలకు దూరాన్ని తగ్గించాలని గత ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రిడ్జిని మంజూరు చేస్తే దానిని నిలిపివేశారని అన్నారు. అధికారం ఇచ్చిన ప్రజలకు మేలు చేసే విధంగా ఎమ్మెల్యే పనిచేయాలి తప్ప తమ స్వార్థం కోసం అభివృద్ధి పనులను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించి మంచిర్యాల అంతర్గాం గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ నాయకత్వం. దివాకర్ రావు గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. అయ్యేదాకా అటు ఇటు పోకండి. దివాకర్ రావు గారి నాయకత్వం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. చెప్పండి. నిర్మించాలి. మంచిర్యాల అంతర్గాంపించిన వెంటనే నిర్మించాలి. మంచిర్యాల అంతర్గాంపించిన కేసీఆర్ గారి నాయకత్వం. పోతే 45 రోజులు చేయాలి. మంచిర్యాల గోదావరి నదిపై అంతరం వరకు బ్రిడ్జ్ చేసినట్లయితే పొయ్యి వస్తే 36 కిలోమీటర్లు తగ్గుతుందని ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తే ఆనాడు కేసీఆర్ గారు ఎన్నికల సందర్భంలో మరి దాన్ని ప్రకటించి దానికి మంజూరు చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి అగ్రిమెంటు అయిన సందర్భంలో మేము ఎంతో సంబరపడ్డాం. ఒక మంచిర్యాల ప్రాంతమే కాదు, ఇటు పెద్దపల్లి ప్రాంతం కావచ్చు, ఇటు ఆసిఫాబాద్ కావచ్చు, మహారాష్ట్ర నుంచి ఎంతోమంది సంబరపడ్డారు. ఎందుకంటే అతి తక్కువ సమయంలో కరీంనగర్ హైదరాబాద్ పోయే అవకాశం ఉంటుందనే మాట ఎంతో సంతోషపడ్డారు. ఏదైతే కేసీఆర్ మొదలుపెట్టారు, దివాకర్ మంజూరు చేసిన ఒక దురాశతోటి, ఒక దుర్బుద్ధితోటి ఈ బ్రిడ్జిని మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దీన్ని మరి క్యాన్సిల్ చేయడం జరిగింది. మంచిర్యాలకు గుండెకాయ లాంటిది. మంచిర్యాల ప్రజలు ఈనాడు కాకుండా 2008లో మంచిర్యాలకు సంబంధించిన బ్రిడ్జిని క్యాన్సిల్ చేసిన సందర్భంలో 2008లో గుణపాఠం చెప్తారు. ఆ గుణపాఠం కోసం 28లో గుణపాఠం చెప్తారు. దానికి కాసుకోవాలని కూడా ఈ సందర్భం చెప్పడం జరుగుతుంది. ఈ భూమి ప్రక్రియ మొత్తం దీని ల్యాండ్ ఎక్వైర్లో భూదాన భూమి అన్ని కలుపుకుంటే దాదాపు ఒక 15 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్. ఇది 164 కోట్లు, అది 450 కోట్లు. 100 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేసుకోవాలి, దాదాపు 450 కోట్లు, అంటే దాదాపు 300 కోట్లు అదనంగా 100 ఎకరాలు ఏదైతే అక్వైరు, అందులో కేవలం 5 కిలోమీటర్లే దూరభారం తగ్గుతుంది. ఆల్రెడీ ఎల్ఎంపీలు మీకు పోతున్నారు జనం. అసలు నీకు ఎందుకు ఆలోచన రావడం జరిగింది? ఎందుకు ఈ దురాలోచన? ఎందుకు మంచి మీద నీకు కక్కసి? అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పని చేయొద్దనా? ఇక్కడ దివాకర్ మంచి కార్యక్రమం చేస్తే దానికి అడ్డుదల కార్యక్రమం. నువ్వు ఇంకెన్నో అభివృద్ధి పాలన చేయి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇలా ఏ రకంగా నువ్వు దీన్ని క్యాన్సిల్ చేశావో ప్రభుత్వం కూడా సిగ్గు తలవంచుకోవాలి. ప్రజల ప్రభుత్వమా, ప్రజాప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వమా? ఇవన్నీ చేసుకుంటూ పోతే చూస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఎవరు ఎంతమంది మంత్రులు తిరిగినా, ఎంతమంది ఎమ్మెల్యేలు తిరిగినా, ముఖ్యమంత్రి ఏం తిరిగినా ప్రజలు గుణపాఠం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి. భవిష్యత్తులో 2028లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ గడ్డ పుట్టిన బిడ్డలు గుణపాఠం చెప్పక తప్పదు. ఇదే మంచిర్యాల గడ్డ మీద కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అన్యాయం చేసిన ఈ బ్రిడ్జి క్యాన్సిల్ చేసిన ప్రేమ్ సాగర్ కూడా రేపు గుణపాఠం చెప్తారు అనే మాట కూడా చెప్పడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం IK1A భూగర్భ గనిలో విషాదం చోటు చేసుకుంది. మ్యాన్ రైడింగ్ ఆపరేటర్ రామచందర్ కు తీవ్ర అస్వస్థ చెందడంతో స్థానిక సింగరేణి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే కార్మికుడు రామచందర్ మృతి చెందినట్లుగా వైద్యులు పేర్కొన్నారు. కార్మికుడు గుండెపోటుతో మృతి చెందినట్లుగా వైద్యులు ప్రాథమికంగా తెలిపారు. సింగరేణి అధికారులు విషయాన్ని బయటికి పొక్కకుండా గోప్యంగా ఉంచడంతో కార్మికుడి మృతిపై స్థానికంగా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.